జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సైలెంట్ మోడ్ నుండి ఒక్కసారిగా ఎందుకు బరస్ట్ అయ్యారు? జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటూనే సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఇప్పటికే జిల్లా జనసేనలో 2 గ్రూపులతో కార్యకర్తలు సతమతమవుతుంటే కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ నేతలపై ఆరోపణలు చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? పార్టీలకు సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అంటాడు. మరలా వెంటనే నేను జనసేన పార్టీ, జనసేన అంటేనే ప్రశ్నించటం, అందుకే నేను ప్రశ్నిస్తున్నాను అంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో నేను, నా కుమారుడు ప్రణీత్ రెడ్డి నీతిగా నిజాయితీగా ఉంటే మాపై కావాలని దుష్ప్రచారం చేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేశారు అంటూ భావోద్వేగం ప్రదర్శించారు. బాలినేని పైన, వాళ్ళ కుమారుడి పైన ఉన్న ఆరోపణలు నిజం కాదు అని నిరూపించుకోవలసిన బాధ్యత బాలినేనిపైనే ఉంది. మీ వెన్నంటే ఉండే నేతలు, మా బాలినేని అన్న అని పిలుచుకునే నేతలు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టి ఎమ్మెల్యే దామచర్ల పంచన చేరారు? పేరుకు మీరు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న అంతా నడిపింది మీ కుమారుడు కాదా? ఇది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ఇవే నా చివరి ఎన్నికలు అన్నావు, ఇక రాజకీయాలకు దూరం అన్నావు. ప్రజలెవ్వరూ నమ్మలేదు. అందుకే నేను దూరం అంది వైసీపీ పార్టీకి. అందుకేగా జనసేనలో నా పవర్ ఏంటో చూపిస్తానంటావు. ఒంగోలు నియోజకవర్గంలో మీరు, మీ కుమారుడు చేసిన దందాలు, అరాచకాలకు ప్రజలు విసికెత్తి ఎప్పుడూ లేనంత మెజార్టీతో ఎమ్మెల్యే దామచర్లకు పట్టం కట్టారు. మెప్మాలో డ్వాక్రా మహిళల పేర్లతో దొంగ సంతకాలతో ఎలా కాజేయాలో నేర్పింది బాలినేని మీ హయాంలో కాదా? వాళ్ళెవరో మీకు తెలీదా? ఎన్ని ఆక్రమణలు, శ్రీకరా విలాస్ను ఎంత అడ్డగోలుగా నిర్మించారో తెలీదా? ఒంగోలులో షాపింగ్ కాంప్లెక్స్లు ఏదైనా నిర్మాణం చెయ్యాలి అంటే వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలీదా? సొంతంగా మీ పార్టీకి చెందిన కవిత, మహిళని కూడా చూడకుండా బొమ్మిరెడ్డి కవితను గ్రామం వదిలి వెళ్ళేలా చేసింది ఎవరు మీకు తెలీదా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మిమ్మల్ని దూరం పెట్టారు. ఏ తప్పు చేయనప్పుడు ఎన్నికల ముందే ఒంగోలు భూ ఆక్రమణలు, దందాలతో నాకు సంబంధం లేదు అని మీడియాలో నిన్న మీరు మాట్లాడినట్టే గతంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు పార్టీ మారితే కానీ పాపం వైవి సుబ్బారెడ్డి దోచుకున్న సంగతి మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎంత సంపాదించాడో తెలియదు కానీ చాలా దోచుకున్నాడు అని మాట్లాడుతున్నారు. 2024 ముందు వరకు జిల్లాను తన గుప్పెట్లో నడిపిన బాలినేని 2024 తర్వాత ఒంటరివాడయ్యాడు. జనసేనలోకి వెళ్ళి తనేంటో చూపిస్తా అని బాలినేని వెంట ఉండే వాళ్ళు ఎగిరిపడ్డారు. జనసేనలో బాలినేని ప్రభావం ఏమీ లేకపోవడంతో ఆయన అభిమానులు సైతం సైలెంట్ అయ్యారు. దీంతో బాలినేని తన ఇమేజ్ మసకబారుతున్నట్లు గ్రహించి ఒక్కసారిగా బరస్ట్ అయి నేను ప్రశ్నిస్తా అంటూ మీడియా ముందు మాట్లాడి ఇక రాజకీయంగా దూకుడు పెంచడానికి నన్ను క్షోభబెట్టారు, హైదరాబాదులో ఉన్న వదలటం లేదు అంటూ మాట్లాడారు. బాలినేని మాటలు ఇప్పుడు కూటమిలో ప్రస్తుతం చర్చగా మారాయి. మరోవైపు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అని జనం అంటున్నారు. చూద్దాం, ఇప్పుడేగా మొదలైంది రాజకీయం, మునుముందు ఎలా ఉండబోతుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.